వచ్చారు? మేము ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం ఎన్జీపాడు మండలం ఉమేవరం గ్రామ సర్పంచ్. నేను ఉమేవరం నుంచి వచ్చాం. ఏంటి సర్పంచుల పరిస్థితి ఎలా ఉంది గ్రామ స్థాయిలో? అసలు సర్పంచులు ఉత్సవ విగ్రహాల మిగిలిపోయారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది రాష్ట్ర గవర్నమెంటు. పంచాయతీ సర్పంచ్ అనేవాడికి ఏ పవర్స్ లేవు. వాళ్ళని మొత్తాన్ని ఉత్సవ విగ్రహాలు తయారు చేసి వాళ్ళని కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనుకుంటున్నారు మరి 2024 సర్పంచులు? అసలు 2024 సర్పంచులంతా ఒక్కడు కూడా ఏదో ఒక ఛాన్స్ అంటే వేశారు. ఇవాళ వేసే పరిస్థితి ఎవడు లేడు. ఏ పరిస్థితి చేసే పరిస్థితి లేదు. అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడు. ఇసుకని ఇల్లు కట్టుకోవటానికి లేదు. బేల్దారులు అల్లాడిపోతున్నారు, వాళ్ళకు పని లేదు. వృక్ష కార్మికులు అల్లాడిపోతున్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ముందుకే జాడల్లా. నువ్వు డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటున్నావు. దేనికి ఇత్తనా? గుర్రాలకు పోసే ముందు తీసుకొచ్చి ఇస్తున్నావు. లక్షల మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఇప్పుడు 15 ఏళ్ళు పిల్లకాయల చదువుకని ఇస్తున్నావు. 18 ఏళ్ళు ఆడపడుచులకి 45 ఏళ్ళకని ఇస్తున్నావు. ఆటోల వాళ్ళకి 10 ఏళ్ళు ఇస్తున్నావు. ఈ మొత్తం కలిసి ఒక ఇంట్లో ఇచ్చావనుకో, అవి మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత అవుతాయి? ఒక ఇంట్లో 2 కోటలు తాగుతారు అబ్బా కొడుకు. వాడికి సంవత్సరం మొత్తం మీద వాడికి ఎంత లాస్ అవుతుంది? ఇవాళ 150-180 రూపాయలు. ఇప్పుడు వాళ్ళకి లాభం చేస్తున్నావా నష్టం చేస్తున్నావా? ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క అన్న కానీ ఆలోచించాలి. ఇది చంద్రబాబు గవర్నమెంట్లో ఉంటే క్వార్టరు మంచి కాస్ట్లీ ముందైనా తాగేవాళ్ళు ఉంటే ఇది చేసి ఇది పెట్టాడు. అభివృద్ధి జరిగింది. ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్డు ఏంటంటే చంద్రబాబు. ప్రతి ఊళ్ళో కాలనీ ఇల్లు ఏంటంటే చంద్రబాబు. ఇసుక ఫ్రీగా దొరికేది. అన్న క్యాంటీన్లు పెట్టారు. అన్న క్యాంటీన్లు పెడితే ప్రతి ఊళ్ళో ఆటోలోళ్ళు పొద్దుగూకులు తోలుకొని పాపం 5 రూపాయలు కడుపు నిండా తినేవాళ్ళు. ఈ వాటల దోపిడీ ఇది లేక ఇవాళ అది మొత్తం నాశనం చేసావు. ప్రజాయేది కూల్చావు. అమరావతిని లేకుండా 3 రాజధానులను నాశనం చేసావు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రం లేదనేది ఏ రాష్ట్రం అయ్యి అంటే ఆంధ్ర రాష్ట్రం. 3 రాజధానులు అన్నావు, ముక్క చెక్కలు చేసావు. ఇంకా ఏమి చెప్పుకోవాలి? ఆంధ్ర రాష్ట్రం అంటేనే సిగ్గుపోతుంది. మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటేనే సిగ్గుపోతుంది. మళ్ళీ ఈసారి కూడా నేనే గెలుస్తాను అంటున్నాడు. ఈసారి కూడా నాయనే 175 వస్తాయి అని అంటున్నాడు. నీకు ఎట్టొస్తాయి? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉండవండి ఆ నియోజకవర్గంలోకి మారుతున్నావు. ఆ నియోజకవర్గంలో ఉండండి నీడకు తీసుకొస్తున్నావు. అక్కడ చల్లంది ఇక్కడికి అట్ట చెల్లిద్ది. జనం అంత పిచ్చోళ్ళ 50 రూపాయలు ఇస్తేనే జనం పిల్లోడు తీసుకోవట్లే కొనుక్కోవటానికి. ఇవాళ నీకు అంత ఇదిగా ఓటు వేసేవాళ్ళు ఎవరు ఇది లేదు. మల్లారం డ్యామ్ ఉంది. అక్కడ ఒక్క గేటు కొట్టకపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆ గేటు బిగించింది లేదు. మళ్ళీ మొన్న వానకి గేటు బిగించింది లేదు. సరే అది అట్టబెట్టు. 2 సంవత్సరాల నుంచి తామర పురుగు కొట్టుకొని రైతులు అల్లోరామచంద్రన అల్లాడిపోతుంటే ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది లేదు. నిన్న కాక మొన్న గేటు కొట్టకపోయి గాలిని వచ్చి పైరు మొత్తం మిరవదోటలు కానీ మాగాళ్ళు కానీ గందరగోళం ఇదైపోతే ఒక్క నాయకుడు వచ్చి పరిశీలన చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది లేదు. అదే చంద్రబాబు టైంలో ఎన్నిసార్లు ఏది జరిగినా ప్రతి ఆఫీసర్ తిరిగి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం చేసి ఆ రైతుకి ఇబ్బంది లేకుండా ఇచ్చేసాడు. ఇవాళ ఈ 3 సంవత్సరాల నుంచే అయ్యగారు నేను రైతు పక్షపాతిని అంటాడు. సపోజ్ చెబుతా, జగన్ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు ఉంటే వాళ్ళ పడవని తగ్గంకులు వేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ప్రపంచం నుంచి కరోనా వచ్చి గందరగోళం చేసి అసలు మడుసులే ఏ జబ్బు వచ్చినా దగ్గరకు పోయి కత్తి పట్టుకొని ఇచ్చేస్తారు. ఈ అయ్యగారు అడుగుపెట్టిన తర్వాత కరోనా వస్తే నిన్ను పట్టుకోవటానికి లేదు, నేను గూడిచిపెట్టడానికి లేదు. కరోనా తోటి పైర్లు మొత్తం కోసే కాయలు మిరగబాయలతో కోసే దిక్కు లేదు. తెల్లంగా పోయినాయి, ఎండిపోయినాయి. రైతు దివాలు పడ్డాడు. కూలోడుకు పని లేదు. కుటుంబాలే పోయినాయి ప్రాణాలకి. వాళ్ళకి మంచి చెడ్డను చేసిన దిక్కు లేదు. సరే అది అయిపోయింది. ఈ పంట నష్టం ఇది పట్టించుకున్న వాళ్ళు లేడు. అయ్యగారు వచ్చిన తర్వాత ఏ రైతుకి ఏది చేశాడు? ఏమీ లేదు. అంతా అయోమయం. ఎవడు కోడే తలబొట్టుకున్నాడు. నేను ఎందుకు చేశారా ఈ పాపం, ఈ ఓటేసి ఆయుధాన్ని నేను ఎందుకు సరి చూద్దాం అని ఎందుకేసానని ఎవడు కోడే తలగొట్టుకొని అల్లాడిపోతున్నారు. ఈసారి అసలు లేదు. రెండోది, ఇప్పుడు పంచాయతీ వ్యవస్థను నాశనం చేసి మట్టి పనులు చేసుకునే ఫీల్డ్ ఎస్టేట్ని
పంచాయతీ వ్యవస్థతోటి పంచాయతీ తీర్మానం గ్రామ సభ తీర్మానంతో ఫీల్డ్ అసిస్టెంట్ని నిర్ణయించేవాళ్ళు. ఆ ఫీల్డ్ అసిస్టెంటు పంచాయతీ ఇదితోటి ఆధీనంలో పని చేపించి చేసేవాడు. ఇవాళ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ని పనికార్పణ చేసే ఫీల్డ్ అసిస్టెంట్ని సర్పంచ్కి సంబంధం లేదు, పంచాయతీకి సంబంధం లేదు, ఎక్కడ చేస్తారో చెప్పేది లేదు, ఎంత ఇస్తారో చెప్పేది లేదు, మీతోటి మాకు సంబంధం లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇంకా పంచాయతీ సర్పంచులది ఏముంది, వాళ్ళందరూ అదిగో బజార్ను పడి మీటింగులు పెట్టుకున్నారు. ఎన్ని మీటింగులు పెట్టుకున్నా దున్నపోతు మీద వాన కురిసినట్టే. అది చంద్రబాబు వస్తేనే మళ్ళీ పంచాయతీ వ్యవస్థ అనేది బాగుపడుద్ది. లేకపోతే ఈసారి కానీ వచ్చిందా పొరపాటున అసలు గజం ₹10 కాదు. అప్పుడు నెహ్రూ గారు ఏదో గజం ₹10 లెక్కన కొంటాడని, ఈయన గజం ₹5 లెక్కన కొని మొత్తం కొనేసి మొత్తం అమ్మకు దిగుతాడు ఇతర రాష్ట్రాలకి. అందువల్ల దయచేసి ఎవరు కూడా ఆలోచించమని మీకు ఒమ్మేరం సర్పంచ్గా మీకు నేను వేడుకుంటున్నా.